ఏంటి సార్, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంకా హాలిడేసే కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు అసెంబ్లీ అవ్వమన్నారు? మీరందరూ అక్కడే పప్పులో కాలేశారు. కళాకారులకి ఎప్పుడు హాలిడేస్ ఉండవు. కళాకారులా? అదేంటి సార్? ఏమ్మా, అప్పుడే మర్చిపోయావా? నీ లెక్చరర్ అనే నేను నా శాస్త్రాలతో లిఖించిన విచిత్ర కళ్యాణాన్ని నువ్వు అప్పుడే మర్చిపోయావా? ఆ ప్లే ఇంకా అలాగే ఉంది. దాన్ని ప్లే చేయాల్సిన టైం ముందే ఉంది. సార్, అది ఎప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రిహార్సల్స్ కూడా చేశాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ రిహార్సల్స్ ఎందుకు? అయ్యో పిచ్చోడా, 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ వస్తున్నాయని చెప్పి ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ చేయడం మానేస్తారా ఏంటి? ఇది కూడా అంతే. మీరందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత సడన్ గా నా మనసులోకి ఒక థాట్ వచ్చింది. దాన్ని పేపర్ మీద పెట్టేశా. సీను సీను అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్కిట్ లో ఉన్న కళాకారులంతా ఆ మూడ్లోకి రావాలి. ఆ చరణ్ భార్యవైన నువ్వు పవిత్రంగా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటావు. నీ భర్తని దండం పెట్టుకోవడానికి పిలుస్తావు. ఏమండి, రండి దేవుడికి దండం పెట్టుకుందాం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి తట్టుకోలేక తను నీ భర్త షర్టు చించేసింది. నీకెక్కడో తట్టుకోలేనంత కోపం వచ్చింది. అవును సార్. ఏమి, ఏంటి నువ్వు చేసిన పని? అదే అదే మీ అన్యోన్య దాంపత్యం చూసి తను తట్టుకోలేక ఉక్రోషంతో కోపంతో షర్టుని చించేసింది. ఈ షర్టు విలువ ఎంతో తెలుసా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈ షర్టుకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? షర్ట్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఏముంటుందో? సార్, కొడుతుందేంటి సార్? ఇన్వాల్వ్మెంట్ అమ్మా. ఇలాంటి హై ఎమోషన్ లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదమ్మా. అప్పుడే కదా డెప్త్. కానివ్వండి కానివ్వండి. ఓకే సార్. స్క్రిప్ట్ లో చెప్పాలేవయ్యా. ఏంటి సార్ ఇతను? అవునవును, బాగుంది బాగుంది, చాలా బాగుంది. కానివ్వండి కానివ్వండి. ఏమీ లేదు, అతను నీకేమీ ఐ లవ్ యూ చెప్పడు. చెప్పడా? ఇప్పుడు చెప్తాడు చూడు. ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి. మళ్ళీనా? చెప్పమని చెప్తున్నాను కదా. స్క్రిప్ట్. ఐ లవ్ యూ.
చూసావు కదా తనకి నేనంటే ఎంత ప్రేమో. తన ప్రేమని మాటల్లో చెప్పాడు, నేను నా ప్రేమని షర్ట్ తో చెప్పాను. ఇప్పుడు ఆయన షర్ట్ ని చించేశావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుందా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. పనిష్మెంటా? ఏంటది? ఇదిగో నువ్వు టెన్షన్ పడి లేనిపోని హింట్లు ఇవ్వకు. పనిష్మెంట్ వచ్చి నిలబడిన చోటే 100 గుంజలు తీయాలి. కోఆపరేషన్. ఒకటి, రెండు, సూపర్ సూపర్.